హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హరిత. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో డ్రై ఫ్రూట్ లడ్డు చేసి చూపించబోతున్నాను. దానికి మనకు కావాల్సినటువంటి పదార్థాలు అయితే చూసేద్దాం రండి. బాదం పప్పు ఒక 150 గ్రాముల వరకు తీసుకున్నాను. అలాగే జీడిపప్పు కూడా ఒక 150 గ్రాములు, రెండు సేమ్ క్వాంటిటీ. తర్వాత పిస్తా అయితే 50 గ్రామ్స్ సరిపోతాయి. ఒక 50 గ్రామ్స్ వరకు పిస్తా, అలాగే డ్రై కోకోనట్ పౌడర్ కూడా ఒక 100 గ్రాములు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ గసగసాలు 50 గ్రామ్స్, అలాగే సీడ్లెస్ ఖర్జూరం తీసుకున్నాను. నేను 1 కేజీ తీసుకున్నాను, బట్ ఇది 1 కేజీ పట్టలేదు. 750 గ్రామ్స్తో సరిపోయింది నాకు. ఇలా ముందుగా అన్నీ తీసుకున్న తర్వాత అన్నీ సన్నని ముక్కలుగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో మీకు కనుక నచ్చినట్లయితే డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏవైనా వేరే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే వీటితో నచ్చుతుంది. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వరకు వేసుకుందాము. ఈ సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ దోరగా వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవి కొంచెం చల్లారేలోగా మనము ముందుగా తీసుకున్నటువంటి సీడ్లెస్ డేట్స్ ఉన్నాయి కదా, వాటిని మిక్సీలో మెత్తగా గుజ్జులాగా పట్టేసి పక్కన పెట్టుకుందాము. దీన్ని మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నటువంటి ప్యాన్లోనే మరి కొంచెం ఆయిల్ వేసి ఈ ఖర్జూరాన్ని కూడా ఇలా కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పలుకులు అన్నీ ఇందులో కలిపేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని వెడల్పాటి ప్లేట్లో మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వాలండి, లేదంటే చేయి కాలుతుంది. ఖర్జూరం కూడా వేడిగా ఉంటుంది కదా, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది, కాలింది. సో నేను వెంటనే మళ్ళీ గ్లౌస్ తెచ్చుకొని వేసుకొని లడ్డూలు అయితే చుట్టేశాను. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చుట్టుకోవడానికి మనకి ఇది ఖర్జూరం ఉంది కదా, దీన్ని మెత్తగా ఉడికించుకోవటం వల్ల త్వరగా చుట్టుకోగలుగుతాము. ఇది కొంచెం చల్లారే వరకు ఉంచుకుంటే కనుక ఈజీగా చుట్టేసుకోవచ్చు ఇలాగ లడ్డూలు. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో నేనైతే ఎండు కొబ్బరి పొడి అలాగే గసగసాలు తీసుకుంటాను. ఎప్పుడు చేసినా కూడా నాకు ఇలాగైతేనే టేస్టీగా అనిపిస్తుంది. ఖర్జూరం కూడా మరీ ఎక్కువగా తీసుకోవద్దు, ఆ డ్రై ఫ్రూట్ టేస్ట్ అనేది తెలియదు. అలాగే నచ్చిన వారు వాల్నట్స్, అలాగే అంజీర, ఇంకా డిఫరెంట్ మనకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు. గుమ్మడి గింజలు, పుచ్చగింజలు రకరకాలుగా చేస్తూ ఉంటారు. బట్ నాకైతే మాత్రం వీటితో వరకు మాత్రమే చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అందరూ. తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. లడ్డు అయితే నచ్చింది కదా, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.